చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అన్ని పథకాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. హైదరాబాద్ సిటీ ఎంత బాగా చేశాడు ఆయన ఒక్కడే చేసిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది ఎప్పుడంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేయబట్టే వచ్చింది. ఏం చేశాడు చెప్పండి? అన్ని చంద్రబాబు నాయుడు చేశాడు, రామారావు చేశాడు. వీడేం చేసి చెప్పండి? రాజశేఖర్ చేసినట్టుగా చేశాడా పాలన? కొడుకు కదా వచ్చింది కదా అని రాజశేఖర్ చేసినట్టు చేశాడా? చేయలేదు. నాశనం రౌడీ బ్యాచ్ని పెట్టాడు. ఆ రోజా ఉంది, చండాలం ఉంది, ఆ పెడాల నానిగాడు, ఆ వంశీగాడు, వీళ్ళంతా నాశనం చేయలే మరి. ఎవరిని తిడుతున్నారు? ఎవరిని తిట్టట్లా. వాళ్ళంత బూతులు కాదుగా. రోజా మైకి కూర్చుందంటే బూతులేక. పవన్ కళ్యాణ్ తిట్టడం, లోకేష్ తిట్టడం, భువనేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు మిషన్ తిట్టడం, అన్ని తిట్టడమేగా. ఎవరు చేశారు? ఎవరు చేశారు? లేదు, చేయలేదు. చేశాను పుకారు పుట్టించడమే. వీడెళ్ళి గొడవలు చేయటం, అక్కడ ఏదో పరామర్శించడం, గొడవలు చేయటం, నాశనం చేయటమేగా. తెలుగుదేశం వాళ్ళు అలా చేశారా? ఎవరైనా చచ్చిపోతే అక్కడికి పరామర్శించడానికి వెళ్ళి నాన్న హంగామా చేసి నాన్న గొడవలు చేయటం. ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళలేదు. వెళ్ళినా ఇట్లా కాదుగా. వీళ్ళు నాశనం చేయడం. మనిషి కారు కింద చచ్చిపోతేనే మనిషి దిక్కులేదు. కారు కింద చచ్చిపోయాడు. మరి ఏమన్నా చూశాడా? తోసి అవతలకి వెళ్ళిపోయారు. మరి అదే తెలుగుదేశం వాళ్ళు చేయలేదుగా. ఉన్నది గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? తీసుకుందిగా. తీసుకుంది, తెలుగుదేశం తీసుకున్నారు కదా. అవునండి, గవర్నమెంట్ పాలన పరిపాలన ఉంటే తీసుకుంటారండి. వీడు దుష్ట పరిపాలన, రౌడీ పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది? అమరావతి బ్రహ్మాండం అవుతుందండి. పోలవరం అవుతుంది, 27 కల్లా పోలవరం అవుతుంది. రాజధాని వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు రాబట్టే వచ్చింది. జగన్ ఉంటే వచ్చేది కాదు. పోలవరం దయాకాలం పాడైపోతే దాన్ని పట్టించుకుని లేదు. డబ్బు తినేశారు. అదేమన్నా బాగు చేశారా? చేయలేదు. మరి 2 చాలదా ప్రజలకి? పింఛను, వృద్ధాప్య పింఛను పెంచానన్నాడు. ఏంటి పెంచింది? 250 అదేనా? 252 అదేనా పెంచింది? డైరెక్ట్ పెంచేశాడు. అదే చంద్రబాబు నాయుడు అంగవికలాంగులకి 3000 ఇచ్చేది 6000 చేశాడు. వాళ్ళకి 4000 చేశాడు. చాలా. ఎవరు? ఓట్ల కోసం పెంచడం కాదు కదా. నా ప్రభుత్వం వస్తే పెంచుతా అన్నాడు. వీడు అన్నాడుగా, జగన్ అన్నాడుగా. మరి పెంచాడా? 1000 రూపాయలు డైరెక్ట్గా ఇచ్చాడా? వేయలేదుగా. వెయ్యాలి, వేసాడు. 250 ఎప్పటికీ సంవత్సరానికి 250 చొప్పున అయితే ఎలా పెరుగుతుంది? 5 సంవత్సరాలు 5 అయిపోయినట్టేనా? మరి సంవత్సరానికి 1000 రూపాయలు సంబంధించి పెంచితే 5 సంవత్సరాలు 5000 వచ్చేవిగా. మరి ఎందుకు పెంచలా? ఎందుకు పెంచలేదు? పెన్షన్లు కాదండి అసలు. ఏదైనా కానీ ఒకటే కాదు, ఏది చెప్పాడు చూడండి, ఏది చేశాడు. అందుకే 11 సీట్లు వచ్చినాయి. అందువల్లనే మరి ఓడించచ్చుగా. మరి రాడు కూడా రాడు. ప్రజల్లో విరక్తి పుట్టిపోయింది. మాట్లాడితే ఊరేగి వెళ్ళటం, రప్ప చేస్తాము, అది చేస్తాము, ఇచ్చేస్తాము అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు అన్నాడు అంతే. మరి చేస్తున్నారు, చేయట్లేదుగా. మీరే చేసుకున్నారు అంతా. మీరే చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే చేసుకున్నారు. ఒక్క ఎమ్మెల్యే మంచివాడు ఉన్నాడు చెప్పండి వాళ్ళంట? అంత దొంగలేగా. మరి ఎందుకు స్టేషన్లో వెళ్ళటం, కేసులు పెట్టడం? మంచివాడు అయితే స్టేషన్కి వెళ్ళాడుగా, కేసులు పెట్టరుగా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూడండి ఎంత తినేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎంత తినేశారు చెప్పండి. అది అమరావతి పర్మనెంట్ రాజధాని అవడం ఎలా అనిపిస్తుందండి మీకు? అంతకన్నా మార్గం ఇంకేముంది? చట్టం చేసిన తర్వాత కూడా ఇంకా మార్పు ఏముంటుంది? ఎవరు చేసేది ఏం లేదు. చట్టమే చేశారు కదా, దాన్ని తీసేసేదానికి ఎవరికి ఉంది? మంచి పద్ధతి మంచిదే, దానికి ఎవరు కాదంటాడు, ఎవరు కాదంటారు. దాంట్లో ఏం తేడా? అవన్నీ వాళ్ళు మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చింది, ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటారు. దాని గురించి మనకు సంబంధం లేదు. అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది అయిపోయిన చరిత్ర. వాడు అయిపోయిన చరిత్ర అయిపోయి చట్టం చేసి ఇంకేముంది అంటాడు. అంటానికి ఏముంది? 1,00,000 మాట్లాడతాడు, దానికి ఏముంది? అది కాదు, రేపు గను తీసాను చంపుతాను కూడా అంటాడు. అంటే చంపేస్తాడు, చెక్ అవుద్దా? ఏమవుతుంది? అవన్నీ మామూలు. మరి వాళ్ళేమో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటారు. అంటే మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆయుధం ఏమీ లేదు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. సాధ్యం అది, అందుకని ఇంకేం లేదు. అంతేకాకుండా అండి, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సార్లులోనే పెట్రోల్ ధర కానీ అన్ని ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదు కదా. యుద్ధం వల్ల పెరుగుతుంది, అంతేగాని వీళ్ళు కావాలని పెంచడం కాదుగా. యుద్ధం వల్ల పెరుగుతుంది. ఇప్పుడు షార్టేజ్ రాకుండా కాపాడుకుంటే చాలు. వాళ్ళు కావాల్సింది, నడపాల్సింది ఏంటంటే షార్టేజ్ రాకుండా ఉండాలి. షార్టేజ్ వచ్చిందనుకో ఇంకా ఇబ్బంది వస్తుంది. అది పెరుగుద్ది, ఇంకా పెరుగుతుంది, ఇంకో 10 రూపాయల దాకా పెరుగుద్ది.
చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్నట్లో ఒక 2-3 రోజుల నుంచి అనేకంగా ట్రోల్స్ గురవుతున్నారండి. ఏంటంటే ముగ్గురు పిల్లల్ని కనండి 30,000 ఇస్తాం, నలుగురు పిల్లలు అంటే అంటే ఆయన ఇలా చెప్పడం 40,000 ఇచ్చినా వీడు పోషించే శక్తి కావాలిగా, వాడు చూసుకుంటాడు, అది చూసుకొని వాడికి అంటాడు. అంటే ఇలా చెప్పడాన్ని అసలు ఎలా చూడొచ్చు? అలా చూసేది ఏం లేదు, అది అక్కడ చెప్పేది కాదు, అది కాలం నిర్ణయం చేస్తుంది. అంటే అలా ఎందుకు చెప్పారు అసలు? అంటే ఎందుకు చెప్పాడే జనాభా పెరగడం కోసం అంతే. అటు దక్షిణాది రాష్ట్రాలు జనాభా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనకు తక్కువ ఉన్నారు. దక్షిణాది వాళ్ళు ఉత్తరాది జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి జనాభా పెరగడం కోసం ఆయన చెప్పాడు. అది ఇది అంటారు అంతే, అందుకని ఇంకేం లేదు. మరి ఆయన అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు కదండి. 30,000 పుట్టినప్పుడు ఇస్తే మరి తర్వాత అంతా ఎలా పిల్లలు ఇప్పుడు అదే ఎవరి నిర్ణయం వాళ్ళు చేసుకుంటారు, మనం కాదుగా. మరి ఆయన ఒక్కడనే కన్నాడు, ఆయన కొడుకు కూడా ఒక్కడే కన్నాడు, ప్రజలను మాత్రం ఎంతమంది అవన్నీ మనకు అనవసరం. గతం అవి అంటారు, గతం సంగతి మనకెందుకు, ఇప్పుడు సంగతి ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు నుంచే వాళ్ళ కొడుకు అన్న కదా వాళ్ళ మనవాడికి అంటాడు, అప్పుడు వాడు మనవాడు ఆలోచించుకుంటాడు. మొత్తానికి మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారా? రావచ్చు, దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు అని అంటే వస్తారు, ఎందుకు రారు, పనులు సక్రమం చేస్తే వస్తారు. ఎలా ఉందండి ప్రస్తుతానికి గవర్నమెంట్? ప్రస్తుతానికి పరిపాలన బాగుంది, చక్కగా పేదవాళ్ళకి పింఛన్ టైంకి వస్తున్నాయి, ఇంటికి వచ్చిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, అద్భుతంగా జరుగుతుంది పరిపాలన మాత్రం. ప్రభుత్వం ఎలా అనిపించింది మేడం? ఇంతకుముందు వికలాంగులకు కూడా పాపం పింఛన్ తీశారండి. మా దాంట్లో మా మేనత్తే ఉంది, ఆవిడకి డెఫ్ అండ్ డమ్ము, మా మావయ్య హ్యాండిక్రాఫ్టెడ్, వాళ్ళకు కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి, పింఛన్ టైంకి రాక తీసేసి అవస్థలు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల తీసేస్తున్నారు పెన్షన్లు, కొత్త పెన్షన్లు రావట్లేదు అంటున్నారు కదా మేడం. పెన్షన్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కదండి, చాలా బాగుంది పరిపాలన మాత్రం, అందుతున్నాయి, టైంకి అందుతున్నాయి. ఎందుకు మేము కూడా తీసుకుంటున్నాం, రాజధాని రైతు కూలీలో మేము కూడా ఉన్నాం, దాంట్లో మాకు కూడా టైంకి వస్తున్నాయి. రాజధాని రైతు కూలీలు అంటున్నారు మేడం, అక్కడంతా పండే భూమిని అనవసరంగా తీసుకున్నారు అని చెప్పేసి. అభివృద్ధి కోసమే కదండి తీసుకుంది, అభివృద్ధి కోసం. ఇప్పుడు ఒక మంచి జరగాలంటే ఒకటి చెడు ఏదో ఒకటి కోల్పోవాలి, మనం ఒకటి మంచి కావాలనుకున్నప్పుడు అందులోనే ఇది కూడా. రాజధాని అంటున్నారు, మరి రైతులు కూడా కావాలి కదా రాజధానికి, కానీ అక్కడ మంచిగా పండే పంట భూములను తీసుకొని అంటే సాగునీరు బాగా అందుతుంది అక్కడ, అంటే కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి అలాంటి భూములు తీసుకొని అక్కడ వేస్ట్ చేస్తున్నారు, అంటే అవసరానికి మించి కూడా భూములు తీసుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా మేడం ప్రతిపక్షాలు. లేదండి, ఇంకా కావాల్సింది కూడా ఉంది, అదైతే అవాస్తవం. ఒక మంచి జరగాలంటే ఒకటి మనం ఏదైనా ఒకటి కోల్పోతేనే మనకు మంచి జరుగుతుంది. మీరు రాజధాని రైతు అంటున్నారు, గత 5 ఏళ్లలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? ఏం లేదండి, ఇబ్బందులు ఏం లేవు. అప్పుడు కూడా మీకు డబ్బులు వచ్చినాయి? దానికి ముందు నుంచి కూడా వచ్చినాయి, జగన్ పరిపాలన కూడా వచ్చినాయి, అంతకు ముందు బాబు గారు ఉన్నారు కాబట్టి వచ్చినాయి. మరి జగన్ గారు వచ్చాక ఆపేశారా, ఇచ్చారా? ఇచ్చారండి, 5,000 ఇచ్చాను. సేమ్ ఇలాగే అప్పుడు కూడా వచ్చినాయండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా ఏం ఆపలేదు. ఏం ఆపలేదండి. సరే, మొత్తానికి అంటే మీకు నచ్చింది ఏంటండి జగన్ పరిపాలనలో? నచ్చందంటే ఏం లేదు, కాకపోతే వికలాంగుల్ని ముసలి వాళ్ళని పింఛన్ ఆపి చాలా ఇబ్బంది పెట్టారు, అదొకటే ప్రాబ్లము. దానికి తోడు రైతులని కూడా, రైతు కూలీలను కూడా కొంచెం కొట్టడము, అంటే టీవీలోనే చూసాము. నేను పుట్టిన తర్వాత అయితే టీవీలోనే గొడవలు చూసింది, ఆ పరిపాలన మాత్రం ప్రత్యక్షంగా చూసాము. దానికి నెక్స్ట్ టైం కూడా మరి ఇదే గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారా? వస్తుంది, 100% వస్తుందండి. అక్కడ అభివృద్ధి జరుగుతుందా మేడం? జరుగుతుంది. చూసారా మీరు? వారు అక్కడ టీటీడీ టెంపుల్లోనే చేస్తూ ఉంటారు, రోజు వెళ్ళొస్తూ ఉంటారు, చూస్తుంటాం, బాగుంది అక్కడ. రాత్రిపూట తిరిగినా భయం లేదు, పట్టపగల్లాగా లైటింగ్ అంతా బ్రహ్మాండంగా ఉంది అక్కడ. నెక్స్ట్ బాబు గారే వస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగా 100% ఆయనే వస్తారండి. థ్యాంక్ యూ అండి. లోకేష్ గారు కూడా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగా అద్భుతంగా చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? వస్తుంది, బాగా మంచి పరిపాలన బాగుంది. అమరావతి దగ్గర అమరావతి దగ్గరే మాకు చాలా పెరిగినాయి, అక్కడ డెవలప్ అవుతుందండి, బాగా డెవలప్ అవుతుంది. మాకు జనాలు బాగా రేట్లు బాగా పెరిగినాయి, స్థలాల రేట్లు అక్కడ వర్కులు జరుగుతున్నాయండి. జరుగుతుంది, మొత్తానికి బాబు గారు ఎలా పనిచేస్తారు? కానీ పరిపాలన బాగుంది. అభివృద్ధి అంతకుముందు లేదండి, లాస్ట్ 5 years అయితే గాడి తప్పింది, ఇప్పుడైతే గాడిలో పడింది అనుకుంటున్నాం. కరోనా వచ్చింది ఓకే కాదంటలేదు, రోడ్ సైడింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ చేయడం కానీ ఏదైనా కంపెనీస్ తీసుకురావడం కానీ ఏమీ లేదు. ఏంది అంతా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే కంపెనీస్ వస్తున్నాయి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అది లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగుంది. స్టార్ట్ అవ్వలేదు మేడం, దట్స్ వాట్. ఇంతకుముందు వాణిజ్య రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో విజయవాడ గుంటూరుని కూడా డెవలప్ చేసి, ఎస్ ఇట్స్ డెవలప్డ్. అక్కడ సీ షోర్ ఉంది,
అక్కడ పోర్ట్ ఏరియా ఉంది కాబట్టి డెవలప్ చేస్తున్నాము, సినీ ఇండస్ట్రీ కూడా అక్కడికే చూపిస్తున్నారు కాబట్టి మరి మిగతా ప్రాంతాలకు కూడా చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ముందు ముందు కంపెనీలు ఏమన్నా టేకప్ చేస్తే యువతకి మంచి అవకాశం కలుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ కూడా వస్తున్నాయి అని అంటున్నారు కదా. ఎస్ మేడం, ఎందుకంటే కొత్త ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళ కోర్సెస్ది వాళ్ళ అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడే స్థిరత్వంగా ఈ ప్లేస్లో నివసించే వాళ్ళకి అవకాశాలు ఎలా, బెంగళూరు వెళ్ళలేరు, హైదరాబాదు, చెన్నై ఇవి చూసుకోవాల్సి వస్తుంది. విచ్ మీన్స్ అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, మోర్ దాన్ 30+ ఉన్న వాళ్ళకి అవకాశాలు అవతల రాష్ట్రాలకే వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ రాష్ట్రాల్లో యంగ్స్టర్స్కి ప్రిఫరెన్స్ ఫస్ట్ జరుగుతుంది. సో అలాంటి ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా దృష్టి పెట్టుకొని అవకాశాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మిగతాదైతే అన్ని రీత్యాల లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ డెవలప్మెంట్, సెక్యూరిటీ, పోలీస్ వ్యవస్థ బాగానే ఉన్నాయి మేడం. ఓకే, ఇంతకు ముందు చెప్తున్న 3 రాజధానులు అన్నారు కదా, ఒకవేళ అలా అయితే ఎలా ఉండేది? 3 రాజధానులు అనే మాటలో ఉన్నాయి కానీ డెవలప్మెంట్ చూడలేదు మేడం. నేను బెంగళూరులో ఉండేవాడిని ఆ టైంలో లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు. బట్ స్టిల్ కోరుకున్నాం, ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వారసత్వం చూపిస్తారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన చేసి ఉండే అవకాశం ఉందేమో, బట్ ఆయన క్యాబినెట్ పనిచేయలేదు. అంటే కరోనా వచ్చింది ఒక 2 years తర్వాత అయినా ఎస్, కరోనా ఇండియా మొత్తం ఎఫెక్ట్ అయింది కదండి. ఎస్, విడిపోయింది కదా. విడిపోయింది చాలా కాలం అయింది కదా మేడం. కరోనా ఎఫెక్టెడ్ ఎవ్రీ రాష్ట్రాలు, అందరికీ ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయాయి. అందరూ డెవలప్ అయ్యి ఉన్నారు, మనం లేం కదా. అంటే మనకి అవకాశాలు తక్కువ కదా మేడం అవతల గవర్నమెంట్ నుంచి వచ్చే దాని మీద. ఇప్పుడు కొంచెం వచ్చింది కదా, బట్ స్టిల్ ఎవరికైనా సరే టైం ఇచ్చుంటే చేస్తారు మేడం. లాస్ట్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చున్నారు, ఆయన కొన్ని చేస్తున్నారు. బట్ ఆయనకి ఏంటంటే టైం కుదరలేదు, దాంతోపాటు ఫండ్స్ అవైలబుల్గా లేవు. ఇప్పుడు వచ్చిన ఉమ్మడి రాజధానిలో లైక్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూటమితో ఉన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి లెట్స్ హోప్ ద బెస్ట్ అండి. వాళ్ళ ఆలోచనతో ఏదేది ఉపయోగకరంగా జనాలకు అందజేస్తారో వి షుడ్ సీ ఆన్ ద కమింగ్ ఇయర్స్. థ్యాంక్ యూ.